హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండీ క్రిటిక్స్. నేను మీ ప్రణయ్. నేను మీ తిలక్. ఇంకా మనం బిగ్ బాస్ లో నిన్న టాస్క్ జరుగుతుంది కదా. అవును, కెప్టెన్సీ టాస్ జరుగుతుంది. అది ఎమాన్యుల్ అవుట్ అయిపోయిన తర్వాత అయితే ఒక్కొక్క రాడ్ తీయమన్నాడు బిగ్ బాస్, కానీ ఇప్పటి నుంచి ఇక డిలే అవుతుంది, గేమ్ చాలా సేపు అయిపోతుంది అని చెప్పేసి టూ రాడ్స్ తీయమని చెప్పేశాడు. ఇంకా ఫస్ట్ పవన్ కళ్యాణ్ అవుట్ అయిపోయిండు, పైన టచ్ చేసిండు. ఫస్ట్ బర్నీ చూసిండు. అవునవును, వాళ్ళు బర్నీ చూశాడు. తర్వాత మనీష్ చూసాడో లేదో కూడా మనకు తెలియలేదు, కానీ నేను చూసాను, నువ్వు ఎల్బో పెట్టావన్నాడు. కరెక్టే అనిపించింది. హరీష్ కూడా మేము ఆర్గ్యూ చేయలే ప్రణయ్, అంటే ఆ డిసిషన్ అతను చూసినట్టున్నాడు, మేబీ అతను కూడా తెలుసు కాబట్టి పెద్ద ఆర్గ్యూ చేయలేదు. అండ్ నేను వాళ్ళలాగే చేయనని కూడా అన్నాడు. ఇమాన్యుల్ ని ఇమిటేట్ చేసినట్టు అన్నాడు. అవును, ఇమిటేట్ చేశాడు కానీ బాడీ షేమింగ్ చేయలేదు యాక్చువల్ గా. అదే ఇమాన్యుల్ ఉండేసి నన్ను బాడీ షేమింగ్ చేశాడు అది ఏదో అంటున్నాడు. నిజానికి అది పెద్ద బాడీ షేమింగ్ లా చేయలేదు. అవును, మనోడు దాన్ని అట్లా పోర్ట్రేట్ చేస్తున్నాడు. అవును, బాడీ షేమింగ్ అంటే బాడీ గురించి మాట్లాడు. ఇమిటేట్ అంటే వాళ్ళు ఎట్లా చేస్తారో అలా చేయడం అని ఇమిటేషన్ అంటారు. ఏదైనా బాడీని చేస్తూ అంటే బాడీ షేమింగ్. అది కూడా డిఫరెన్స్ లేకుండా ఇమాన్యుల్ నన్ను అన్నాడు కదా అనే ఉద్దేశంతోనే అంటున్నాడు ప్రణయ్. అవును, అంతే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అవుట్ అయిపోయాక ప్రియా కూడా అవుట్ అయిపోయింది. అంటే వన్ సైడ్ తిరిగిందని అవుట్ చేసేసారు ప్రియాని, ఎందుకంటే ఫేసింగ్ టువర్డ్స్ వాల్ అయి ఉండాలి. మనీష్ అసలు ప్రాపర్ గా చేయలేదు, సంచాలక్ గా అనిపించింది. ఈ పర్టికులర్ టాస్క్ లో కరెక్ట్ గా పంపించలేదు. ఒక్కొక్కరిని ఎక్కువ సార్లు ఓనర్స్ కి డిసడ్వాంటేజ్ అయింది ఇక్కడ. అవును, వీళ్ళు వాళ్ళు ముగ్గురు స్టార్టింగ్ లో, కానీ బర్నీ అవుట్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఉన్నారు. ఈక్వల్ గా పంపించినా కూడా అసలు శ్రీజ ఎవరు టచ్ కూడా చేయట్లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళు ఏమైందంటే అసలు ఓనర్స్ యూనిటీగా ఆడుంటే ఓనర్స్ అయ్యేవాళ్ళు కదా కెప్టెన్ గా. ఇప్పుడు టెనెట్స్ గా కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఉండపు. పవన్ వెళ్ళినప్పుడు ప్రాపర్ గా తీయలేదు, శ్రీజ టచ్ కూడా చేయలేదు. అవును, అందరూ రాము రాథోడ్ మీద పడ్డారు. రాము రాథోడ్ మాత్రం గేమ్ తీసాడు, అసలు మామూలుగా ఎఫర్ట్స్ పెట్టలేదు. ఆయన ఎఫర్ట్స్ కి సలాం కొట్టొచ్చు, అవ్వచ్చు. అంతే, చాలా బాగా ఆడాడు. అసలు అతనికి పట్టుకోవడానికి 2 రాడ్స్ ఉన్నా కూడా అతను ఎంత స్టేబుల్ గా దానికి అటాచ్ అయి ఉన్నాడో చాలా అంటే చాలా బాగా ఆడాడు. చాలా సేపు అసలు శ్రీజ 0 ఎఫర్ట్స్, పైన అట్టిగా నిల్చుంది, పైన కింద 2 రాడ్స్ ఇచ్చేస్తే శ్రీజ పడిపోద్ది. ఎందుకంటే ఆమెకు పట్టుకోవడానికి ఇంకో రాడ్స్ లేవు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఆలోచించలేదు ఓనర్స్ అనిపించింది. శ్రీజ ఎఫర్ట్స్ 0 అనే చెప్పుకోవచ్చు, ఏదో నిల్చుంది అంతే. ఏదైతే అదైంది కానీ లాస్ట్ కి మన సంజనాని బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ గా నిలబెట్టేసారు. అందరు కలిసి ఆమెను కెప్టెన్ చేసారు. ఆమె కూడా ఏం లేదు, శ్రీజ కూడా ఏం లేదు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళందరూ వద్దనుకున్నారు, ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే కెప్టెన్ అయి కూర్చున్నారు. అది మజా ఇచ్చింది అసలు. తర్వాత ఇక సంజన కెప్టెన్ గా బ్యాండ్ ధరించింది, మనీష్ బ్యాండ్ ఇచ్చాడు, బ్యాండ్ ధరించేసింది. ఇక రాజమాత రూలింగ్ స్టార్ట్ అయిపోయింది. అంత రాజమాతలో కూడా ఏం చేయలేదు, బేసిక్ నెసెసిటీస్ అడిగింది. కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఓనర్స్ అడిగినాయి, వాళ్ళు చేయాల్సిందే. అవును, ఇప్పుడు ఈమె అడిగింది కూడా ఏంది, ఆ ఇడ్లీ పంచాయతీ ఏం, దోశ పంచాయతీ ఏం, జనరల్ గా చేసుకుంటారు కదా టిఫిన్ కి, ఇంకేం అడుగుతారు. అవును, తనుజ ఓవర్ చేస్తుంది అనిపిస్తుంది చాలా. ఎందుకంటే వాళ్ళు అడిగేవి చేస్తారు, అడిగింది చెయ్యాలన్నదే వాళ్ళ పని. అది కూడా చేయకుండా నన్ను అంటే నేనేమన్నా పని మనిషి? నువ్వు పని మనిషి అక్కడ, బేసికల్ గా నువ్వు సర్వెంటే. నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ లో చేసే పని నీది అదే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వాళ్ళు అడిగినప్పుడు చెప్పొచ్చు కదా. పక్కకు వచ్చి బర్నీకి అక్కడ ఏం లేదు, నేను ఎట్లా చేయాలి, నన్ను ఇదంటున్నారు, అదంటున్నారు, అది చేయమంటున్నారు, ఇది చేయమంటున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ చెప్పొచ్చు కదా. అక్కడ చెప్పకుండా ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చి వీళ్ళతో చెప్పుకుంటుంది. అదే నువ్వు అక్కడ చెప్పుకుంటే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా. నీకు ఏదైనా ఉంటే అక్కడ చెప్పు. నాకు తెలిసి డబుల్ స్టాండర్డ్స్, డబుల్ ఫేసింగ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది తనుజ. ఎగ్జాక్ట్. ఈవెన్ పవన్ వచ్చేసి అది ఏదో చట్నీ చేస్తున్నారు, టమాటోనో ఆనియన్, ఏదో ఫ్లేవర్ ఎక్కువైందని పవన్ చెప్పినా కూడా తను తీసుకోలేకపోతుంది. నాకు చెప్తున్నారు అన్నట్టు అనుకుంటుంది. ఆనియన్ చట్నీలో టమాటోలో యాడ్ చేసింది, తినొచ్చు కదా అన్న సెన్స్ తో మాట్లాడుతుంది. అదే ఏదైతే ఏంటంటే నువ్వు ఏ కూర, అన్ని కూరలు కలిపి అండు ఒకటి మిక్స్డ్ వెజిటేబుల్ అని, ఏ కర్రీ అయితే అన్ని కర్రీస్ ఇళ్ళలో ఉన్నాయని చెప్పొచ్చు కదా. మరి మళ్ళీ పవన్ కూడా పెద్దగా ఏం అనలే, ఆయనకేం ప్రాబ్లమ్, నీకు ప్రాబ్లం అవుతుంది ఏందో అని చెప్పి చిన్నగా చెప్పిండు. దీన్ని కొంచెం టమాటో టేస్ట్ వస్తుంది కదా, టమాటోలు ఎందుకు వేసినట్టు అని చిన్నగా అడిగిండు. ప్రాబ్లం అవుతుందేమో అని. దానికి అది కూడా పంచాయతీ పెట్టేసి, ఇప్పుడు టమాటోలు ఉంటే ఏంటి, టమాటోలు ఉండవా, గ్రైండర్స్ ఏంటి, నేను కలిపి పెడతా, అదంతా అవసరం లేదు. అంత అవసరం లేదు, పెద్ద డిస్కషన్ చేస్తుంది అనిపిస్తుంది. దాని తర్వాత చిన్న ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయింది. అంటే ఇవాళ యాక్చువల్గా పెద్ద టాపిక్స్ ఏం లేవు డిస్కస్ చేసుకోవడానికి. చిన్న ఎంటర్టైన్మెంట్ టాస్క్ చేశారు. ఇమాన్యుయల్ పెద్ద స్కిట్ చేశారు. ఆ స్కిట్ మాత్రం అదిరిపోయింది యాక్చువల్ గా. స్క్రిప్ట్ మంచి ఫన్నీగా అయింది. ఇమాన్యుయల్ ఇన్ పర్టికులర్ మనోడే ఉంటాడు కదా ఆ స్క్రిప్ట్, సో మంచిగా వచ్చింది, మంచి కామెడీ జనరేట్ అయింది. అవును, యాక్చువల్గా ఏమైందంటే
సంజన ఒక్క ఎగ్ దొంగతనం చేసినందుకు వీళ్ళు ఎన్ని దొంగతనం చేసి ప్రణయ్, చాక్లెట్లు తీసుకున్నారు, థమ్స్ అప్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. తప్పే ఉంది. తప్పేం లేదులే, తప్పేం లేదులే. నేను ఒకటే చేయాలని ఉంది, ఒకటి చేస్తే నేను 2 చేస్తాను. అదేలే, తప్పు ఉందని అనట్లేదు. మస్తు అంటే వాళ్ళు అన్ని తీసుకున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది. అంటే ఈవెన్ అంటే తను కొంచెం కెప్టెన్ కాబట్టి చూసుకోవాల్సింది, ఎందుకంటే కెప్టెన్ యొక్క బాధ్యతనే అది కదా, హౌస్ ని చూసుకోవడం. బేసికల్ గా తనకు రూల్స్ తెలియదు, బిగ్ బాస్ ని అడిగింది. లేదు, హౌస్ ని చూసుకుంటది కానీ వచ్చిన హ్యాంపర్లను పట్టుకొని కూర్చోలేదు కదా. అంటే నువ్వు దాచిపెట్టుకోవాలి కదా, నీ హౌస్ కి అసలు ఎంట్రీ ఎట్లా ఇస్తావు, యాక్సెస్ ఇవ్వకుండా చూసుకోవాల్సింది. ఇద్దరికి ఏమంటే మనీష్ కూడా ఇక్కడ కూడా ఓవర్ చేసిండు. సరే అని చెప్పి ఇచ్చింది కదా, తీసుకోకుండా లాస్ట్ లో మళ్ళీ నాకు ఇది వద్దు. ఆయన ప్రాబ్లం ఏందో అర్థమైతే ప్రతి దానిలో ఇదంటే అది, అదంటే ఇది, ఏదో ఒకటి మాట్లాడేయాలి. మాట్లాడింది నేనే తోపు, నేనే కరెక్ట్, నా థింకింగ్ కరెక్ట్ అనుకుంటున్నాను. స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నాను. అవును, అతను అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి దాన్ని ఎగ్జాజరేట్ చేసుకుంటే చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రణయ్. హరీష్ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రణయ్. అవును, సింపుల్ గా వెళ్ళి థమ్స్అప్ వేసుకుని వచ్చిండు. అది కాకుండా వీళ్ళని భరణి ఇమాన్యుయల్ ని ఆడోళ్ళు అన్నాడు. కానీ అది వెనకాల మాట్లాడుతున్నాడు హరీష్, అదొకటి చూసుకోవాలి. అదే మాటలు వాళ్ళ ముందే మాట్లాడాలి. ఏదైనా ఉంటే మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే అది కరెక్ట్. నువ్వు వెనకాల వచ్చి మాట్లాడితే నీకు అంత ధైర్యం లేక, నా ధైర్యం ఉంది కదా, నువ్వు డైరెక్ట్ గా మాట్లాడగలుగుతావు కదా, నువ్వు డైరెక్ట్ గా పోయి మాట్లాడాలి. అవును, నాకు మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు డబుల్ స్టాండర్డ్స్ గా గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. ఒకటి వచ్చేసి తనుజ, రెండోది వచ్చేసి భరణి నేను ఒప్పుకోను, కానీ తనుజ అయితే ఓకే. పెద్దగా ఏం లేదు ఇవాళ ఎపిసోడ్ లో, జస్ట్ నార్మల్ గా అదే కెప్టెన్సీ అది ఇది అయిపోయింది, చిన్న ఎంటర్టైన్మెంట్ అలా ఇలా అయిపోయింది, కానీ పెద్దగా ఏం లేదు ఎపిసోడ్ లో. మేము ఇలానే మీ ముందుకి షార్ట్ వీడియోస్ తో వస్తూనే ఉంటాము. లెంతీగా చేయాలనుకోవట్లేదు, ఏదో వాచ్ టైం కోసం లెంతీగా చేసేసి, సబ్స్క్రిప్షన్ కోసం లెంతీగా చేసేసి అలా చేయాలనుకోవట్లేదు. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా ఏమైంది ఎపిసోడ్ లో చెప్పాలనుకుంటున్నాము. ఇంకా మనకు రేపైతే నాగార్జున వస్తాడు, ఇచ్చి పడేస్తాడు అనుకుంటున్నా. చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి ఆయన మాట్లాడడానికి, అందరిని వేసుకోవడానికి మంచి మంచి టాపిక్లు ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ గా చేస్తాడు, ఎవరికి ఫేవర్ చేస్తాడు, ఎవరికి ఫేవర్ గా మాట్లాడతాడు, ఎవరికి అగెన్స్ట్ పోతాడు, రేపు చూద్దాం. అవును, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్యాండీ క్రిటిక్స్. చలో మరి కలుద్దాం. బాయ్ బాయ్.